హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనము మినీ ఐవీఎఫ్ అంటే మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ గురించి తెలుసుకుందాం. సో మినీ ఐవీఎఫ్ అంటే ఏంటంటే మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్. యూజువల్గా ఏంటంటే మనకు ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు మన టార్గెట్ ఎలా అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువగా రావాలి అన్నట్టుగా మనం స్టార్టింగ్ నుంచి హై డోస్ ఇస్తాం. సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎగ్స్ అన్ని కూడా పూలప్ అవుతాయి. సో అండ్ కొన్ని అంటే రిజర్వ్ నార్మల్గా ఉండి అండ్ హస్బెండ్ సైడ్ నుంచి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు యూజువల్గా మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. సో మినీ ఐవీఎఫ్ ఎవరికి ఇండికేటెడ్ అంటే వాళ్ళకి మనం ఎంత డోసేజ్ ఇచ్చినా కానీ ఎక్కువగా ఎగ్స్ రావు. సో అలా ఉన్న వాళ్ళ కేసెస్ కంటే వేర్ ద రిజర్వ్ ఈజ్ లో, యాంటీములేరియన్ హార్మోన్ కానీ మన ఓవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనము మినిమల్ స్టిమ్యులేషన్కి వెళ్తాం. సో వాళ్ళకి ఏంటంటే మినిమం డోసేజ్తో స్టార్ట్ చేస్తాము. అండ్ మన టార్గెట్ ఎలా ఉంటుందంటే లైక్ హార్డ్లీ ఒక 2 to 3 ఎగ్స్ వచ్చినా చాలు అన్నట్టుగా. అంటే మనం వాళ్ళకి ఎంత హై డోస్ ఒకవేళ ఇచ్చినా కానీ మనకు ఎగ్స్ ఏమీ రావు, బికాస్ ఆల్రెడీ వాళ్ళ రిజర్వ్ తక్కువ ఉంది. సో అలా తక్కువగా ఉందా, రిజర్వ్ నార్మల్గా ఉందా, లేకపోతే హై రిజర్వ్ అంటే హైపర్ రెస్పాండర్స్ అంటాం అలా. అంటే ఈ కేస్ అంటే మినీ ఐవీఎఫ్ ఎవరికి చేయాలి అనేది ఫస్ట్ మనం అది చూసుకుంటాం. రిజర్వ్ ఎలా ఉంది, వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకొని వాళ్ళకు ఎంత అవసరమో అంతే డోసేజ్ క్యాలిక్యులేట్ చేసి వెరీ మినిమల్ డోసెస్తో స్టిమ్యులేట్ చేసి. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు మినీ ఐవీఎఫ్లో లాంగ్ డేస్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు వేరే కేసెస్లో ఏంటంటే లైక్ 9th డే మ్యాక్సిమం 12th డే కల్లా మనకు అంటే ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఫాలికల్స్ వచ్చేస్తాయి. బట్ మినీ ఐవీఎఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే లో డోస్తో స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఆఫ్టర్ 7 days తర్వాత చూసుకొని మళ్ళీ డోసేజ్ పెంచుకుంటాం. మళ్ళీ ఆఫ్టర్ 5 days తర్వాత అట్లా అంటే మధ్యలో చూస్తూ డోసేజ్ కొంచెం నిదానంగా పెంచుతూ వెళ్తాం. సో అదొక డిసడ్వాంటేజ్, అంటే లాంగ్ డేస్ ఆఫ్ స్టిమ్యులేషన్. కాస్ట్ వైజ్ కూడా ఇట్ గోస్ హై. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సిలేషన్. ఇప్పుడు కొందరికి ఏంటంటే మనం లో డోస్తో స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎగ్స్ పికప్ అంటే అసలు ఎగ్స్ గ్రోతే రాదు. సో యూజువల్గా 12 days 15 days అలా చూసి కూడా ఒక్కొక్కసారి సైకిల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం పడుతుంది. కాకపోతే మనకు స్టార్టింగే మనం సెలెక్ట్ చేసుకుంటాం ఎవరికి బెటర్ అంటే ఎవరికి ఛాన్సెస్ బాగుంటాయి అనేది. యూజువల్గా లో రిజర్వ్ ఉన్న వాళ్ళకు మినీ ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే హార్డ్లీ లైక్ మనకు 3 to 4 ఫాలికల్స్ వచ్చినా చాలు అన్నట్టుగా అలా ప్లాన్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఇండికేషన్స్. అండ్ రిజల్ట్స్ వైజ్ సక్సెస్ వైజ్ అంటేనేమో మనకు ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఊసైడ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ హస్బెండ్ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో వీళ్ళ సైడ్ నుంచి ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, హస్బెండ్ సైడ్ నుంచి స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది చూసి ఇంకా దాన్ని బట్టి ఉంటుంది. సో యూజువల్గా వెరీ లిమిటెడ్ పాపులేషన్కే మనము మినీ ఐవీఎఫ్ అనేది సజెషన్ ఇస్తాము. సో మనకు మినీ ఐవీఎఫ్ ఏంటంటే టార్గెట్ విల్ బి లైక్ అట్లీస్ట్ ఒక 1 to 4 ఎగ్స్ వచ్చినా చాలే అన్నట్టుగా టార్గెట్ పెట్టుకుంటాం. వేరేస్ కన్వెన్షనల్ ఐవీఎఫ్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 to 15 ఎగ్స్ వచ్చేటట్టుగా చూసుకుంటాం. సో ఇందులో ఏంటంటే చాలా లో డోసేజ్ గొనాడోట్రోఫిన్స్ వాడాల్సి వస్తుంది. అండ్ కొందరికి ఏంటంటే న్యాచురల్ సైకిల్ అంటే జస్ట్ క్లోమిఫిన్ అంటే మనకు ఓరల్ టాబ్లెట్స్తో కూడా ట్రై చేసుకోవచ్చు. వెరాస్ ఇన్ ఐవీఎఫ్ మాత్రం మనం కంపల్సరీ గొనాడోట్రోఫిన్స్ టైట్రేట్ చేసి మరీ వాడతాం. అండ్ మినీ ఐవీఎఫ్లో ఏంటంటే ఒక్కొక్కసారి మనకు అంటే లాంగ్ టైం లైక్ 10 to 15 days ఆఫ్ స్టిమ్యులేషన్ అయినా కానీ ఎగ్స్ రాకపోవచ్చు. సో ఛాన్సెస్ ఆఫ్ సైకిల్ క్యాన్సిలేషన్ ఎక్కువగా ఉంటుంది మినీ ఐవీఎఫ్లో. వెరాస్ ఇన్ ద రెగ్యులర్ ఐవీఎఫ్ యూజువలీ వీ టార్గెట్ అరౌండ్ లైక్ 9th day ఆర్ మ్యాక్సిమమ్ 10th or 11th day కల్లా ఎగ్స్ రిట్రీవ్ అయ్యేటట్టుగా చూస్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. అండ్ మనకు ఎవరి కేసు అంటే ఏ కేసెస్లో మినీ ఐవీఎఫ్కి వెళ్తాము అంటే ఎస్పెషలీ కొందరికి ఏంటంటే పీసీఓఎస్ పేషెంట్స్లో కూడా మరి అంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అవుతుందేమో అనుకున్న వాళ్ళకి మాత్రం మినీ ఐవీఎఫ్ ప్లాన్ చేస్తాము. లేదు కొందరికి రిజర్వ్ వెరీ మినిమల్ రిజర్వ్ ఉంది, మనం ఎంత డోసేజ్ ఇచ్చినా కానీ ఎగ్స్ ఏమంతగా రావు అన్న కేసెస్లో కూడా మినీ ఐవీఎఫ్ సజెషన్ ఇస్తాం. కాకపోతే వాళ్ళకు ఫస్టే కౌన్సిలింగ్ అవుతుంది, అంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్, ఒకవేళ సైకిల్ క్యాన్సిలేషన్కి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి అన్నట్టుగా కౌన్సిలింగ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ప్రాస్ అండ్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ గోయింగ్ ఫర్ మినీ ఐవీఎఫ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ టు ద నీడీ పీపుల్. థ్యాంక్ యూ.